హలో అందరికీ. చాలా రోజుల తర్వాత వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఏంటి ఇల్లు మొత్తం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. రేపు శివరాత్రి కదా! హౌస్ మొత్తం డీప్ క్లీన్ అయితే చేసేసాను. ఇలా క్లీన్ చేసిన ఒక 10-15 మినిట్స్ ఉంటుందేమో మా ఇల్లు. మళ్ళీ మామూలయిపోతుంది. ఇంకా మమ్మీ వాళ్ళు రేపు మార్నింగ్ కావాల్సినవి బియ్యం, స్వయం పాకం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. ఇక నేనైతే పడుకుంటాను. ఎర్లీ మార్నింగే లేచిన వెంటనే చూసేద్దాం. లేవగానే ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని కూడా ఫ్రెష్ చేపిచ్చేసాను. చక్కగా ఇలా పూజ అయితే చేసేసుకున్నాను. మా మమ్మీ వాళ్ళు బయటకు వెళ్ళారు. అంటే స్నానానికి వెళ్ళారు. నేనైతే ఇంకా పిల్లలిద్దరికీ ఫీవర్ అండ్ కోల్డ్ కాఫ్ చేసింది కాబట్టి నేనైతే వెళ్ళలేదు. ఇంట్లోనే చక్కగా ఇలా పూజ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అలా అవుతుంది. అప్పటికే నా పూజ మొత్తం అయిపోయింది. ఇంకా టెంపుల్కి కూడా వచ్చేసాను పిల్లల్ని తీసుకుని. అక్కడ అభిషేకం కూడా చేస్తున్నారు. యాక్చువల్లీ అభిషేకం చేయించుకుందాం అనుకున్నాను. బట్ పిల్లలైతే అస్సలు కోఆపరేట్ చేయలేదని చెప్పేసి మళ్ళీ వెనక్కి అయితే ఇంటికి వచ్చేసాను. అక్కడికి శివాలయానికి అండ్ అలానే సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి కూడా వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ కొంచెం తీర్థంలా ఉంది. సో ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి పిల్లలకి లైట్గా బుడగలు ఇవన్నీ కొనేసి వచ్చేసాను. ఫైనల్లీ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేనైతే టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్కి దోశ బ్యాటర్ అండ్ అలానే కొత్తిమీర చట్నీ కూడా రుబ్బు పెట్టేసుకున్నాను. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 12 అలా అవుతుంది. ఇక భోజనానికి కూడా వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే కనుక యాక్చువల్లీ ఈరోజు మా మమ్మీ అత్తెసర పచ్చిపులుసు చేస్తారు. చిన్నప్పుడు అత్తెసర పచ్చిపులుసు అంటే 2 డేస్ నుంచి బెంగ వచ్చేసింది. అలాంటిది అత్తెసర కోసం 2 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం. బట్ మా మమ్మీ అయితే వెయ్యలేదు. గుళ్ళో భోజనాలకు అయితే వెళ్ళాము, ఇన్వైట్ చేశారని. సరే అని చెప్పేసి మేమందరం కలిసి అక్కడ భోజనాలు చేసేసి వచ్చేసాము. ఇంకొకసారి దర్శనానికి కూడా వెళ్ళి వచ్చారు మా మమ్మీ వాళ్ళు. ఇంకా ఫైనల్లీ పరమాన్నం, పొటాటో అండ్ అలానే వంకాయ కర్రీ అండ్ పులిహోర, వైట్ రైస్, సాంబార్, పెరుగు కూడా పెట్టారు. చాలా మంచిగా అనిపించింది. ఇంకా 1 by 1 అయితే తినేసేలోపు మా అక్క వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళు కూడా చేసేసారు. మా బుడ్డెచ్చు చూసారా, నిజంగా చాలా క్యూట్గా ఉంది. దానికి సపరేట్గా ప్లేట్లో పట్టించుకుందండి.